ఉంది ఏంటంటారు? బాగుంది. పథకాలు పథకాలు నాకు రావు. మామూలుగా ఎలా ఉంది జనాలకైతే? జనాలకు బాగానే ఉంది. రోడ్ల పరంగా డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది అంటారు? అన్నీ బాగానే ఉన్నాయి. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది జగన్? ఇంతకుముందు అంటే బూతులు తెలిసేవి, ఇప్పుడైతే బూతులు తెలియట్లా. అంతే అంటారా? ఎందువల్ల అంటారు? ఏమో మీరే చెప్పాలి దానికి. ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందంటారు? డెవలప్మెంట్ బాగుంది. కంపెనీస్ అయినా కానీ నిజంగా వస్తున్నాయి అంటారా? కంపెనీ మెమోలు అయినాయి కదా, ఎంఓయూలు అయినప్పుడు అవి వస్తాయి. రాకుండా అడిగిపోతే ఇప్పుడు గూగుల్ ఎంఓఈ చేశారు, అది పడుతుంది కదా టైము. అది మీకు ఎడ్యుకేటెడ్ కదా, మీరు తెలీదా? మీకు తెలీదా? మీకు తెలుసా తెలీదా? గూగుల్ నుంచి ఎంఓఈ వచ్చింది, అది మీకు వస్తుందనే ఉందా లేకపోతే రాని ఉందా? మీరు చెప్పండి. ఎలా వస్తుంది, మీకు రాదని ఉందా? మరి అంతే. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఈ టర్మ్లో ఇస్తానంటున్నారు నారా లోకేష్ గారు. మన అసెంబ్లీలో కూడా 20 లక్షల ఉద్యోగాలు కాదు, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే ఎందుకు? గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాడు, అది రాంగ్. అది ఎవడు ఆలోచించకూడదు. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా 20 లక్షల ఉద్యోగాలు ఈ టర్మ్లో ఇస్తానంటున్నారు. వస్తాయి, రాకుండా అడిగిపోతే వస్తాయి. ఇస్తాము అని గంటపదంగా చెప్తున్నారు. వస్తాయండి, వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేయకుండా నాకు ఇప్పుడే కావాలంటే అట్లా ఇన్స్టెంట్గా. ఇప్పుడు అప్పులు తప్ప అభివృద్ధి ఏం లేవు అంటున్నారు మరి వైసీపీ. ఇక ఆ పార్టీ గురించి నేను మాట్లాడలేను, అది ఉందని కూడా నాకు తెలియదు. నా దృష్టిలో అయితే లేదు. ఎందువల్ల అంటారు? నాకే తెలియదు అది ఎందువల్ల, అది నువ్వే చెప్పు. లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి, ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి. అదే బూతుల పార్టీ అంటే అంతే అంటారా? అంతే. ఇప్పుడు ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం వరకు అయితే? బాగుందండి. డెవలప్మెంట్, అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉందని అనుకుంటున్నారు? అది నేను చూడలేదు, కాకపోతే బయట విన్న దాని ప్రకారంగా బాగుంది. బాగుందండి. చేయగలుగుతారా చంద్రబాబు గారు ఈ టర్మ్లో? ఈ టర్మ్లో చేస్తారు, ఎందుకు చేయరు? చేస్తారు. కాకపోతే ఈ టర్మ్లో అయిపోయింది కదా అని నెక్స్ట్ టర్మ్ మానేస్తే అది ఇంతకుముందు ఎట్లా రోడ్లు పాలైందో అట్లా పోయింది. ఇప్పుడు నీటి ప్రాజెక్ట్స్ అయినా అవన్నీ అంతే, అన్నీ కూడా కంటిన్యూగా ఉంటే బాగుంటుంది. నిన్న కూడా చంద్రబాబు గారు వెలుగొండ వెళ్ళారు. ప్రాజెక్టులు అనేవి అవి కూడా ఇది ఒక నెలతో అయిపోయేది కాదు, 5 సంవత్సరాలతో అయిపోయేది కాదు. 10 సంవత్సరాలు పట్టవచ్చు, 15 సంవత్సరాలు పట్టవచ్చు. వచ్చిన వాడంతా ఆడి పేరు వస్తుంది అని చెప్పి తీసేస్తా కూర్చుంటే అట్ట, వాడికి పేరు వస్తుంది కాబట్టి నేను అది చేయను అన్నట్టుగా ఉంది ఇది. ఇంతకుముందు ఉంది, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎలా ఉంది? వైఎస్ఆర్ ఉన్నాడు, ఎలా చేశాడు? ఏ ఉన్నా కానీ ఇప్పుడు కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు కాదు, రాజీవ్ గాంధీ వేసిన మొలక. ఆ మొలక విత్తనాన్ని పెంచి పోషించింది, బాగా పెద్దది చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అలా కంటిన్యూ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, నాది ఒప్పుకోనంటే అట్ట. ఇప్పుడు కాంగ్రెస్ వేసింది అంతకుముందు, మరి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తీసుకొచ్చింది. తెలుగుదేశం చేసి మరి చంద్రబాబు తర్వాత వాళ్ళు వస్తే పీకేస్తున్నారు. 2029 జగన్ నాదే అధికారం అంటున్నారు. రానియండి, చూద్దాం. నాకు వస్తుందని నమ్మకం లేదు. మీకేమైనా ఉంటే అందరికి చెప్పండి.